వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. చదువుదామా? రూతు గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతామండి. రూతు గ్రంథము 222వ పేజీ 222 4వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుతాం. బోయాజు పురద్వారమునొద్దకు పోయి అక్కడ కూర్చుండగా బోయాజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను పోవచుండెను గనుక బోయాజు పోయి ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండమని అతనిని పిలవగా అతడు వచ్చి కూర్చుండెను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపల దేవందమనైనా ఇంతవరకు నీ బిడ్డలు సాక్ష్యం ఇచ్చి ఉన్నారు తండ్రి. వారి సాక్ష్యాలు మీరు విని ఉన్నారు కనుక వారి సాక్ష్యాలకు తగినటువంటి ఫలితాన్ని వారికి దయచేయండి ప్రభా. మీ సన్నిధానంలో వారు ప్రార్థించుకుని వేడుకుని అడిగి వారు పొందుకున్నటువంటి ఆశీర్వాదాలను బట్టి, దేవుళ్ళని బట్టి, వారు కోరుకున్నటువంటి నేను అవసరతను బట్టి కూడా నేను ప్రభా మీరే తీర్చండి. ఈ సమయం ముందు కూడి వచ్చిన సంఘాన్ని సంఘబిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నైనా. నేను ప్రభా చదవబడిన లేఖన భాగాన్ని ప్రభా విరిచి వడ్డించండి. నీ బిడ్డల వినికుల్లో ప్రభా మీరే మాతో మాట్లాడండి. నీ దాసుని ముఖాంతంలో వచ్చి మీరే మాట్లాడండి. నీ దాసుని నోటికి బోరగా మీరే ఉండి మాట్లాడమని, నీ దాసుని అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకుని ప్రభువా నీ దాసుని ద్వారాగా నేను ప్రభు మీరే మాతో మాట్లాడండి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ వెనకాల చెవులు, గ్రహముల హృదయం అంగీకరించే మనసు, ఆనందించే ఆత్మను దయచేదురుగా. కానీ ఈ సమయాన్ని, స్థలాన్ని మీ చేతులుగా అప్పగించుకుంటూ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమును ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, గత కొన్ని వారాలుగా మనం రూతు గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటూ మనం వస్తున్నాము. ఆఖరి అధ్యాయం 4వ అధ్యాయానికి రూతు గ్రంథాన్ని గురించి, రూతు గ్రంథంలోనికి మనము ప్రవేశించడం జరిగింది. అంతకు ముందు జరిగిన సంభవాలన్నీ కూడా మరి నయోమి రూతుని బట్టి జరిగిన సంభవాలు. నయోమి బెత్లెహేముల నుంచి మోయాబు దేశానికి వెళ్ళడం, నయోమి భర్త, నయోమి కుమారులు వెళ్ళడం, అక్కడికి వెళ్ళిన తర్వాత నయోమి భర్త చనిపోవడం, భర్త చనిపోయిన తర్వాత కుమారులకు అక్కడే మరి 2 కుమార్తెలు చూసి వివాహం చేయడం, వివాహం చేసిన తర్వాత కుమారులు 2 చనిపోవడం, చనిపోయిన తర్వాత మరలా బయలుదేరి బెత్లెహేమునకు రావడం, బెత్లెహేముకు వచ్చే ముందు రూతు నయోమితో కూడా రావడం అన్నది మనం గత వారాల్లో మనం చదువుకున్నాం. వచ్చిన తర్వాత రూతు అత్తగారిని అంటుపట్టుకుని అత్తగారితో కలిసి అత్తగారి మనసు, రూతు మనసు ఒక్కటై జీవిస్తున్నటువంటి కాలాలను కూడా మనం చూసాం. తర్వాత రూతు పరిగి ఏరుకోవడానికి వెళ్ళినప్పుడు బోయాజు పొలంలోనికి వెళ్ళడం, బోయాజు ఆమె మీద జాలి కలిగి, అలాగే ఆమె మీద దయ కలిగి ఆమెను పరిగి ఏరుకోవడానికి అనుమతినివ్వడం, తర్వాత బోయాజు ఆమెకు, ఆమె అత్తకు కూడా యావలను కొలిసి ఇవ్వడం, ఆ వారి మీద చూపించిన ప్రేమను దేవుని ప్రేమగా వర్ణించుకుంటూ మనం గత వారాల్లో బోయాజు గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇదంతా అయిన తర్వాత బోయాజు ఈ యొక్క మరి బంధు ధర్మాన్ని నిర్వర్తించడానికి ప్రయత్నం చేసేటటువంటి విషయం ఈ 4వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. బోయాజు, నీకు బంధు ధర్మాన్ని నేను నిర్వర్తిస్తాను, నీకు బంధువుడు, సమీప బంధువుడు ఉన్నాడు, అతడు కనుక విడిపించకపోతే నేను నీకు విడిపించి నిన్ను నేను ఆదరిస్తానని చెప్పి రూతుతో చెప్పాడు. రూతు వెళ్ళి నయోమితో చెప్పింది. నయోమి కూడా బోయాజును దీవించిన సందర్భాలను 3వ అధ్యాయంలో మనము చూడగలుగుతాం. ప్రియమైన బిడ్డలారా, అయితే బోయాజు తన పనిని చేయడానికి, తన కర్తవ్యాన్ని నెరవేర్చడానికి 4వ అధ్యాయంలో ప్రయత్నాలు మొదలుపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఈ రోజున ఎవరైనా మాట ఇస్తే మాట తప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు భూమి మీద. మాట ఇచ్చి మాట తప్పేవాళ్ళు, మాట చెప్పి నేను చేస్తానని చెప్పి చేయనటువంటి వారు, ఇస్తానని చెప్పి ఇవ్వనటువంటి వారు, నీకు నీ తోడుగా ఉంటానని నీ తోడుగా ఉండని వారు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. కానీ ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఒక్కడే మనకు తోడుగా ఉంటానని మనల్ని ఆదరించిన వాడు. రెండవదిగా దేవుని నమ్మినటువంటి వ్యక్తిగా బోయాజు కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క లక్షణాలను పొనుగుబుచ్చుకుని బోయాజు కూడా తను ఇచ్చినటువంటి మాటను నెరవేరుస్తున్నటువంటి సందర్భాన్ని 4వ అధ్యాయంలో మనము
క్లుప్తంగా మనము ధ్యానం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. బోయాజు పురద్వారం దగ్గరికి వచ్చాడు. పురద్వారం దగ్గర కూర్చొని 10 మందిని తన వెంట కూడా తీసుకుని వచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఎందుకు 10 మందిని వెంట పెట్టుకుని తీసుకొచ్చాడంటే, ఆ కాలంలో ఏదైనా సమస్యను పరిష్కరించడానికి సాక్షులుగా ఒక 10 మందిని వారు వెంట పెట్టుకుని 10 మంది పెద్దలను తీసుకుని వచ్చి ఆ పెద్దలను పురద్వారం దగ్గర కూర్చోబెట్టి పురద్వారం దగ్గర వారు సమస్యలను వారు తీర్చుకునేవారు. ఈ రోజునంటే రచ్చబండలంటే మనకు తెలియదు. రచ్చబండలు అనేవారు. రాజశేఖర రెడ్డి గారు రచ్చబండ కార్యక్రమానికి వెళ్తూనే, విమానంలో వెళ్తూనే, హెలికాప్టర్లు వెళ్తూ చనిపోయారు. రచ్చబండ అంటే ఊరి మధ్యలో ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టు చుట్టూ కూడా ఒక సప్తా చేసినటువంటి ఒక ప్రాంతం ఉండేది. దాన్ని రచ్చబండ అనేవారు. రచ్చ అంటే ఊరందరూ చూస్తుండగా చేసేదాన్ని రచ్చ అంటారు. కనుక ఆ రచ్చబండ దగ్గర కూర్చుని వారు సమస్యలు పరిష్కరించుకునేవారు. రచ్చబండల గురించి ఇప్పుడున్న పిల్లలకు తెలియదు. దాదాపు 50 సంవత్సరాల పైబడి ఉన్నటువంటి వాళ్ళకి రచ్చబండ అంటే తెలుస్తూ ఉంది. ప్రియమైన బిడ్డలారా, పల్లెటూరులో అయితే ఊరు మధ్యలో ఒక చెట్టు ఉంటుంది. చెట్టు చుట్టూరు కూర్చోడానికి ఒక అరుగు లాంటిది రౌండ్గా కడతారు. కట్టిన దగ్గర కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. అది ఆ రోజుల్లో ఉన్నటువంటి పూర్వకాలంలో ఉన్నటువంటి పద్ధతులు, పరిస్థితులవి. చాటుగా ఏ తీర్పులు కూడా చేసేవారు కాదు. అందరూ చూస్తుండగా తీర్పులు తీర్చేవారు. బోయాజు ఎక్కడికి వెళ్ళాడంటే పురద్వారం వద్దకు పోయి అక్కడ కూర్చుండగా బోయాజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను పోచుండిన గనక బోయాజు పోయి ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండమని అతను పిలువగా అతడు వచ్చి కూర్చుండు. బోయాజు ఆ ఊరి పెద్దలలో 10 మందిని పిలిపించుకుని ఇక్కడ కూర్చుండని చెప్పగా వారు కూడా కూర్చున్నట్టుగా అక్కడ మనం చూస్తున్నాం. 10 మంది పెద్దలు కూడా బోయాజుతో పాటు అక్కడ కూర్చున్నారు. ఆ పురద్వారం దగ్గర కూర్చున్నప్పుడు సమీప బంధువుడు ఎవరికి? నయోమికి సమీప బంధువుడు, రూతుకి కాదు. నయోమికి సమీప బంధువుడు ఒకడు ఉన్నాడు కనుక సమీప బంధువుడే నయోముకున్నటువంటి ఆస్తిని, రూతుకున్నటువంటి ఆస్తిని మరి విడిపించదగిన వాడు కనుక అతని ద్వారాగా ఆ కార్యం జరగాలి కనుక బోయాజు అతను పిలిచి అతనితో చెప్పాడు, నువ్వు నయోమికి సమీప బంధుడు కనుక ఏం చేయాలి? నయోముకున్నటువంటి ఆస్తిని కానీ, కుమారుకున్నటువంటి ఆస్తిని కానీ, తన భర్తకున్నటువంటి ఆస్తిని కానీ నువ్వు విడిపించుకోవాల్సినటువంటి బంధుడు నీవు కనుక ఆ బంధువుడు కొన్నదని విడిపించుకోవాలి. బంధువుడు కనుక విడిపించుకోవాలని ఇక్కడ బోయాజు అక్కడ కూర్చున్నటువంటి అతనితో చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. రెండవది, బోయాజు ఊరి పెద్దల 10 పిలిపించుకుని అక్కడ కూర్చొని చెప్పుకోవారు. కూర్చుంటే అప్పుడు మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడిని ఎలిమేలుకు కలిగిన భూభాగమును అమ్మివేయుచున్నది కనుక నీవు చెవులారా విన్నట్టు నేను ఒక సంగతి తెలియచేయవలనని ఉన్నాను. నయోమి తనకున్నటువంటి భూమిని అమ్మేయాలని అనుకుంటుంది కనుక అమ్మివేసేటప్పుడు ఎవరికి అమ్మాలి? తన కుటుంబంలో వారసత్వంగా వచ్చే వారికి అమ్మాల తప్ప బయటకు అమ్మడానికి వీలు లేదు. అటువంటి బంధువుడు ఎవడన్నా ఉంటే వాడిని పిలిచి వాడిని అడగాలి, నువ్వు కొనుక్కుంటావా, నువ్వు తీసుకుంటావా? నువ్వు తీసుకుంటే పర్వాలేదు, నువ్వు తీసుకోకపోతే వేరొకరికి దాన్ని మేము ఇస్తామని చెప్తారు 10 మంది పెద్దలు కలిసి. ఇక్కడ బోయాజు ఆ కార్యాన్ని నిర్వర్తిస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఎందుకు బోయాజు ఈ కార్యం చేయడానికి ఇష్టపడ్డాడంటే నయోమి గురించి బోయాజుకు తెలుసు. నయోమి కోడలైనటువంటి రూతుని గురించి కూడా బోయాజు కొన్ని విషయాలు విన్నాడు. రూతు నయోమికి చాలా శ్రేష్టమైన కోడలుగాను, రూతు యొక్క జీవితంలో అర్మము అలాగే పాపము లేనిదిగా, అలాగే పాపము ఆలోచన లేనిదిగా ఉన్నట్టుగా బోయాజు చూసి ఆమెను విడిపించాలని బోయాజు కంకణం కట్టుకున్నాడు కనుక మొట్టమొదటిగా నేనే విడిపిస్తానని చెప్పడం కాకుండా ఆ ఊరి ప్రజల మధ్య అతడు ఒక న్యాయముగా ప్రవర్తించేవాడు కనుక ఊరి ప్రజల అనుమతితోనూ తన దగ్గర బంధువైనటువంటి విడిపింపగలిగిన బంధువుడితో కూడా కాదనిపించుకుని బోయాజు బంధుధర్మం నిర్వర్తించాలని ఆలోచన చేశాడు. ఇదంతా దేవుని యొక్క ప్రణాళికలో ఒక భాగము అనేటువంటి విషయాన్ని మనం మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకోవాలి. ఆ బంధువులతో చెప్తున్నటువంటి మాట ఇక్కడ మనం చూస్తాం. చూడండి 4వ వచనం, ఈ పురనివాసులు ఎదుట నా జనుల ఎదుట నా భూమిని సంపాదించుకొనుము, ఏమనగా దాన్ని విడిపించుటకు నీవు ఒప్పుకొని ఎడల విడిపింపము, దాన్ని విడిపింపని ఎడల అది స్పష్టంగా నాతో చెప్పుము, నీవుగాక దాన్ని విడిపింపవలసిన బంధువుడు ఎవడును లేడు, నీ తరువాతను
నేనే అని బంధువునితో చెప్పాను. అతడు నేను విడిపించదనని చెప్పాను. ఆ నయోమికి ఉన్నటువంటి ఆస్తుపాస్తులను నువ్వు విడిపించినట్టయితే విడిపించుకో, లేకపోతే నీ తర్వాత బంధువుడిని నేనే కనుక నేను విడిపించుకుంటానని బోయాజు చెప్పాడు. బోయాజు గొప్ప ధనవంతుడని గత వారాల్లో మనం చూసుకున్నాం. బోయాజు ఎటువంటి వాడిని? గొప్ప ధనవంతుడు. రెండవది, బోయాజును దేవుడు ఆశీర్వదించిన ఆశీర్వాదాలు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. యెరూషలేము దేవాలయానికి ముందు ఉన్నటువంటి తూర్పు వైపు ఉన్నటువంటి 2 స్తంభాలలో ఒక స్తంభం మీద యాకేలు పేరును, రెండవ స్తంభం మీద బోయాజు పేరును రాసి దేవుడు అతనిని చిరస్థాయిగా అతని యొక్క గౌరవాన్ని నిలబెట్టినట్టుగా మనం చూస్తున్నాం. బోయాజు అంత కీర్తి కలిగిన వాడు. బోయాజుకు రూతుని వివాహం చేసుకోవలసిన విషయం కానీ, బోయాజుకు నయోము యొక్క ఆస్తిపాస్తులు విడిపించవలసిన విషయం కానీ బోయాజుకు అవసరం లేదు. కానీ ఇది దేవుని ప్రణాళిక కనుక బోయాజు దీన్ని చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ బంధువుడు ఏమన్నాడంటే నేను విడిపించేదని చెప్పాడు. 5వ వచనం చదువుతాను. బోయాజు నీవు నయోమి చేతి నుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయిన వాని పేరిట అతని స్వాస్థ్యమును చిరసపరచినట్లు చనిపోయిన వాని భార్య అయిన రూతు అను మోయాబీరాలి వద్ద నుండి దాన్ని నువ్వు సంపాదించవలని చెప్పగా, నయోమి యొక్క ఆస్తి సంపాదించుకుంటానంటున్నావు, ఓకే మంచిదే, కానీ నయోమి కోడలైనటువంటి రూతును కూడా నీవు సంపాదించుకోవాలని బోయాజు అతనితో చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 6వ వచనం చూడండి. ఆ బంధువుడు నేను దాన్ని విడిపించుకొనలేను. ఎవరిని? రూతుని నేను విడిపించుకొనలేను. నా స్వాస్థ్యమును పోగొట్టుకుందినేమో, నేను దాన్ని విడిపింపలేను కనుక నీవే నాకు ప్రతిగా బంధువు ధర్మము జరిగించమని చెప్పాను. ఏమన్నాడు? రూతుని పెళ్లి చేసుకోవడానికి సమీప బంధువుడు ఒప్పుకోలేదు. కారణం ఏంటంటే రూతు చేసుకున్నటువంటి భర్త చనిపోయాడు. ఒకవేళ నేను చేసుకుంటే నేను కూడా చనిపోతానేమో, మొట్టమొదటి విషయం. రెండవ విషయం ఏమిటంటే రూతుని ఎవరైతే పెళ్లి చేసుకుంటారో, రూతుని ఎవరైతే వివాహం చేసుకుంటారో, వివాహం చేసుకున్నటువంటి రూతుకు కనుక మగపిల్లవాడు పుడితే ఎవరి పేరు పెట్టాలి? ఎలిమేలకి పేరే పెట్టాలి. ఎలిమేలకి ఇంటి పేరు పెట్టాలి. కానీ చేసుకున్న అతని ఇంటి పేరు పెట్టడానికి వీలు లేదు. ఈ రోజున ఎవరన్నా వివాహం చేసుకుంటే వివాహం చేసుకున్న భర్త ఇంటి పేరు పిల్లలకి పెడతారు. ఇప్పుడు నా పిల్లలకి నా ఇంటి పేరు వస్తుంది. తర్వాత వేరే వాళ్ళు చేసుకుంటే వేరే వాళ్ళకి ఇంటి పేరు వస్తుంది. ఇప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క నిర్ణయం, పిల్లలు కనకుండా ఎవరన్నా చనిపోతే, భర్త చనిపోతే, భార్య అనుకుంటే బంధువుడు అంటే తన సొంత వారు మరుదులు కానీ, తర్వాత తనకు ఉన్నటువంటి దగ్గర బంధువులు కానీ వివాహం చేసుకుని పిల్లోడిని కంటే ఆ పిల్లోడికి చనిపోయినటువంటి వ్యక్తి యొక్క ఇంటి పేరు పెట్టేవారు ఆ రోజుల్లో. అది దేవుని యొక్క ధర్మం. వారికి వంశం లేకుండా చేయకూడదు అని దేవుడు నిర్ణయించి ఆ ఇంటి పేరు వారు పెట్టేవారు. ఇప్పుడు ఈ దగ్గర బంధువు ఏమనుకున్నాడు? నేను రూతుని కనుక పెళ్లి చేసుకుంటే ఒకవేళ పిల్లలు పుడితే ఆ పిల్లలకి అతని ఇంటి పేరే వస్తుంది, కానీ నా ఇంటి పేరు నాకు రాదు, కనుక నా స్వాస్థ్యముని నేను పోగొట్టుకుందనేమో అనుకుని నా వల్ల కాదు అని చెప్పినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. 7వ ఇశ్రాయేలీలో బంధు ధర్మమును గూర్చి కానీ, క్రయ విక్రములు గూర్చి కానీ ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వము జరిగిన మర్యాద ఏదనగా, ఒకడు తన చెప్పు తీసి తన పొరుగు వానికి ఇచ్చుటయే ఈ పని ఇశ్రాయేలీలో ప్రమాణముగా ఎంచబడెను. ఆ రోజుల్లో బంధు ధర్మం నేను చెయ్యను అని ఒకవేళ వదులుకుంటే ఆ రోజుల్లో ఒక ప్రమాణం ఉండేది అనమాట. ఈ రోజున ఆస్తు పంపకాలు చేసుకున్నప్పుడు ఏం రాసుకుంటారు? రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి కాగితాలు రాసి రిజిస్టర్ గారికి ఇస్తే రిజిస్టర్ గారు రిజిస్ట్రేషన్ చేస్తే అది చట్టబద్ధమైనటువంటి రిజిస్ట్రేషన్. మీరు పిల్లలకి ఏదన్నా స్థలం రాయాలన్నా, ఇల్లు రాయాలన్నా, మీ ప్రాపర్టీ మీ తదంతరం రాయాలన్నా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయాలి. చిన్న కాగితం ముక్క మీద రాస్తారంటే సరిపోతుందంటే అది కుదరని పని. కనుక ప్రియమైన బిడ్డలారా, మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ రోజుల్లో కూడా ఒక చట్టం ఒకటి ఉంది. ఏంటి ఆ చట్టము? ఒక పద్ధతి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. మర్యాద ఏమనగా, ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువానికి ఇచ్చుటయే ఈ పని ఇశ్రాయేలీలో ప్రమాణముగా ఎంచబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను రూతుని పెళ్లి చేసుకొని రూతు ఆస్తి నాకు వద్దు, నేను సమీప బంధువునైనా నేను చేయలేను అని గనక నీవు అన్నట్లయితే నీ కాలినున్న చెప్పు తీసి ఎవరికి ఇవ్వాలి? బోయాజుకు ఇవ్వాలన్నమాట.
కాలికొన్న చెప్పు తీసి బోయాజుకి ఇవ్వడం వల్ల మనకంత చిన్నతనమే ఉండదు. మన చెప్పు తీసి ఎవరికైనా ఇచ్చేయచ్చు. మనం మన కాలుకొన్న చెప్పు తీసి ఎవరికైనా ఇచ్చేయచ్చు. అంత ప్రమాణం కాదు ఈ రోజుల్లో. ఆ రోజుల్లో నువ్వు చెప్పు తీసి బయట ఎవరికైనా ఇస్తే కనుక వాడిని ఏం చేసేవారు తెలిసింది? జీవితాంతం వాడికి పేరు పెట్టేవారు, నిక్నేమ్ పెట్టేవారు. జీవితాంతం పెట్టే నిక్నేమ్ పెట్టేవారే. చెప్పు తీసి ఇచ్చినోడు ఈడేరా. ఏం తీసి ఇచ్చాడు? చెప్పు తీసి ఇచ్చినోడు ఈడే. ఆడికి ఒక నిక్నేమ్ పెట్టేసేవారు. బంధువు ధర్మం నిర్వర్తించకుండా బంధువు ధర్మాన్ని విడుదల పెట్టేసి చెప్పు తీసి ఇచ్చినోడు ఈడేనరా, ఈడే మనిషిరా. ఆ రోజుల్లో అప్పు చేసి కొట్టినోడిని ఈ రోజుల్లో మనం ఎలాగైతే దూషిస్తామో, ఎలాగైతే చెప్తామో, ఎలాగైతే మనము కించపరిచి చూస్తూ ఉంటామో, ఆ రోజుల్లో చెప్పు తీసి ఇచ్చిన వాడిని ఆ రోజుల్లో కూడా అలాగే వారు చూసేవారు. అది చాలా చిన్నతనం అంట. తల కొట్టేసినట్టే. తను జీవించి ఉన్నంత కాలము వేరే ఒకరిని పెళ్లి చేసుకున్నా, పిల్లల కన్నా, ఆస్తిపాస్తులు సంపాదించినా, వాడు నడు రోడ్డు మీదకి వస్తే ఈ గవని దగ్గరికి వచ్చి కూర్చుంటే వాడు కొన్నటువంటి నిక్నేమ్ ఏంటంటే చెప్పి తీసి ఇచ్చినోడు రాయుడు, ఆడదేం బతుకురా అనేటటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉన్నట్టుగా లేఖన భాగాల్లో మనం చూడగలుగుతున్నాం. కనుక అతడు దానికి కూడా చింతించలే. ఎవరో చేసుకున్నటువంటి భార్యను నేను చేసుకోవడం ఏంటి, ఎవరో చేసుకున్న భార్యకు పిల్లలు పుడితే అతని పేరు పెట్టడం ఏంటి, నా పేరు పెట్టకపోవడం ఏంటి, ఇది నాకు వద్దు అని అతడు విడిచిపెట్టినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అలాగే తన చెప్పును తీసి ఇక్కడ బోయాజుకి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. 8వ వచనం, ఆ బంధువు నీవు దాన్ని సంపాదించుకోనమని బోయాజుతో చెప్పి తన చెప్పు తీయగా బోయాజు ఎలిమెలకు కలిగిన యావత్తును కిల్యోనుకు మొహలోనుకు కలిగినది యావత్తును నయోమి చేతుల నుండి సంపాదించుతునని నేనన్నందుకు వీరు ఈ దినమున సాక్షులై ఉన్నారు అని ఆ 10 మంది పెద్దల ముందు సాక్ష్యము పలికి బోయాజు రూతు యొక్క స్వాస్థ్యాన్ని సంపాదించుకున్నట్టుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ జరిగిన ఈ సంభవాన్ని ఒక్కసారి మీకు గుర్తుకు చేస్తాను ప్రియమైన బిడ్డలారా. బోయాజు ఎవరిని దృష్టిలో మంచివాడు అనిపించుకోవాలనుకున్నాడు? దేవుని దృష్టిలో మంచివాడని అనిపించుకున్నాడు. దేవుని కూడా లక్షణాలు బోయాజులో కొన్ని మనకు కనబడుతున్నాయి. బోయాజులో యేసుక్రీస్తు ప్రభువు కూడా ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చాడో తెలిసింది? పాపముల నుంచి మనలను విడిపించడానికి ఈ లోకానికి ఆయన పరలోకము నుంచి భూమి మీదకి ఆయన దిగి వచ్చాడు. ఎందుకు వచ్చాడండి ఆయన? మానవులైన మనలను పాపము నుంచి విడిపించడానికి, నరకము నుంచి విడిపించడానికి, నరకము నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా పరలోకము నుంచి భూమి మీదకి ఆయన దిగి వచ్చాడు. ఈ కార్యము చేయడానికి ఆయన ఏ మాత్రము సిగ్గుపడలేదు. యేసుప్రభు వారి లోకానికి రావడానికి సిగ్గుపడలే. నేను చనిపోతాను కదా అని ప్రాణం మీద తీపుతో అయినా భయపడలే. ప్రభువా నన్నెందుకు పంపుతావు, తండ్రి నన్నెందుకు పంపుతావు, ఎవరన్నా పంపని కూడా యేసుప్రభు వారు అడగలేదు. కారణం ఏంటంటే తన బిడ్డలను రక్షించేటటువంటి భాగ్యం, రక్షించేటువంటి విధి విధానం యేసుక్రీస్తు ప్రభువులో ఉంది కనుక ఆయన ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ఆయన శిలువ మీద ప్రాణము పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రాణము పెట్టడం కూడా ఆయన చిన్నతనం అనుకోలే. ఆయనను మొక్క మీద ఉమ్మేసినప్పుడు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు, 2 చేతులలో కాళ్ళలో మేకులు కొడుతున్నప్పుడు, రక్తము దారులాగా కారుతున్నప్పుడు కూడా ఆ చేసినటువంటి మేకులు కొట్టిన వారిని, శిరముపై ఆ మండల కిరీటము పెట్టిన వారిని, కొరడాతో కొట్టిన వారిని, ఉమ్ము వేసిన వారిని కూడా ఆయన ఏమాత్రం ఒక్క పల్లెత్తు మాట కూడా అనలే. మనము యేసుప్రభు సిలువలో పడికిన 7 మాటల గురించి చెప్తే మొదటి మాట, ప్రభువా వీరేమి చేస్తున్నారు, వీరికి తెలియదు కనుక వీరిని క్షమించుము నైనా అని ప్రార్థన చేశాడు. అంతే. అంటే నశించిపోయేటటువంటి వారిని రక్షించడం కొరకు యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణములను భూమి మీద మన కొరకు అర్పించాడు. బోయాజు జీవితంలో ఆస్తుపరుడయండి, అంతస్తులు గలవాడయండి, ధనవంతుడయండి, ధన సమృద్ధి ఉండి, పంట పొలాలు ఉండి, వ్యవసాయం ఉండి, గొప్ప ధనవంతుడిగా పేరు పొందగలిగినటువంటి బోయాజు రూతును విడిపించడానికి అతడు ముందుకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రజలు ఏమనుకుంటే అనుకున్నారులే, నేను దేవుని యొక్క ధర్మములో ఒక ధర్మాన్ని నేను నెరవేర్చాలని బోయాజు
తలంచినట్లుగా లేఖనంలో మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 10వ వచనం చదువుతాం. మరియు చనిపోయిన వారి పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచినట్లు చనిపోయిన వారి పేరు అతని సహోదరి యొద్ద నుండి అతని స్థలం యొక్క ద్వారము నుండి కొట్టివేయబడి ఉండినట్లును నేను మహలోను భార్యను రూతును మోయాబిరాలను సంపాదించుకొని పెండ్లి చేసుకొనుచున్నాను. దీనికి మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారని పెద్దలతోనూ ప్రజలందరితోనూ పురద్వారమున ఉన్నటువంటి అందరితో మా బోయాజు చెప్పాడు. 11వ వచనం చూస్తే అందుకు పురద్వారం నుండిన ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము. ఈ మంచి కార్యానికి, దేవుని కార్యం లాంటి మంచి కార్యానికి, ఒక దీనురాలను విడిపిస్తున్నటువంటి ఈ కార్యానికి వారందరూ ఏమన్నారండి? పెద్దలు మేము సాక్షులము. యెహోవా నీ ఇంటికి వచ్చిన స్త్రీని ఇశ్రాయేలీయుల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిందుగాను లేయాను పోలిందుగాను చేయనుగా. కానీ అక్కడ మోయాబుగా దీవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బోయాజును దీవిస్తున్నారు. ఎవరిని బట్టి దీవిస్తున్నారు? ఎవరి పేర్లు బట్టి దీవిస్తున్నారు? ఇక్కడ ఆ ఇద్దరు రాహేలును బట్టి, ఇంకెవరమ్మా? లేయాను బట్టి ఇక్కడ వారు దీవిస్తున్నారు. రాహేలు లేయా ఎవరి భార్యలు? రాహేలు లేయా ఎవరి భార్య అండి? యాకోబుకున్నటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఇద్దరు భార్యలు. వారి ద్వారాగానే సంతానం వచ్చింది, వారి ద్వారాగానే వంశాలు వచ్చినాయి. వారి పుత్రులే వంశాక్రమంలో ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలుగుతున్న. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారు దీవించారు. దీవించిన తర్వాత 12వ వచనం ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవి, బెత్లెహేములో నువ్వు ఖ్యాతి నొందుదువు గాక. యెహోవా ఈ యవ్వనురాలు వలన నీకు దయచేయు సంతానము నీ కుటుంబమును తామారు యోధా కరిన పెరేసు కుటుంబం వలె నుండుగా. కానీ మరల వారు దీవించినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, మంచి పని చేస్తే ప్రజలు కూడా మనలను మెచ్చుకుంటారు. చెడ్డ పని చేస్తే ప్రజలు మనలను రాళ్ళతో కొడతారు. కనుక ఇక్కడ బోయాజు చేస్తున్న పని మంచిదా చెడ్డదంటే బోయాజు చేసిన పని చాలా మంచిది అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజే. 13వ వచనం కాబట్టి బోయాజు రూతును పెండ్లి చేసుకొని ఆమె అతగా పోయినప్పుడు యెహోవా ఆమె గర్భమేగునట్లు అనుగ్రహించను కనుక ఆమె కుమారుని కనెను. అప్పుడు స్త్రీలు ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతి నొందునుగాక, ఆయన నామం ఇశ్రాయేలులో ప్రకటింపబడునుగాక అని చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఎవరినన్నారండి? నయోమిని అన్నారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు చూడండి నయం ఏమంటుంది చూడండి. ఇక్కడ నయం చెప్తున్న మాట, నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీ ఎక్కువగా నుండి నీ కోడలు ఇతని కనని ఇతడు నీ ప్రాణమును హోదాచు ముసలితనమును నీకు పోషకుడగునని నయోముతో చెప్పిరి. అప్పుడు నయోమి ఆ బిడ్డని తీసుకుని కౌగుటనించుకొని వానికి దాదిగా నుండెను. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఓబేదు అని పేరు పెట్టిరి. ఏమని పేరు పెట్టారండి? ఓబేదని పేరు పెట్టిరి. అతడు దావీదుకు తండ్రి అయిన యెష్షయి యొక్క తండ్రి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వంశావళిని మనం ఎప్పుడన్నా చదువుతున్నప్పుడు మనకి తికమకంగా ఉంటుంది, తిరకాసుగా ఉంటుంది. కానీ వంశావళి చదవడం వల్ల మనకు చాలా విషయాలు మనకు అవగతం అవుతాయి. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 5 నుంచి 16 వచనాలు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రియమైన బిడ్డలారా, వంశావళి మనం జ్ఞాపకం చేసుకుంటే వంశావళి మనకు అర్థమైతే ఆ వంశావళి ఎందుకు వచ్చింది, ఎలాగొచ్చింది, కారణం ఏమిటో మనకు అవగతం అవుతుంది. చదువుదాం. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 5 నుంచి 16 వచనాలు చూస్తే ఇక్కడ వంశావళిలో ఎవరెవరి పేర్లు దేవుడు చేర్చాడు. వారు అర్హత లేని వారు అర్హత కలిగిన వారు కాదు వంశావళిలో చేరడానికి. అటువంటి వంశావళిలో దేవుడు కొంతమంది పేర్లను చేర్చాడు, కొంతమంది పేర్లను దేవుడు చేర్చలేదు. చదువుదాం ఒకసారి, చదవండి. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 5 నుంచి 16 వచనాలు. నయసోను సల్మానును కనెను. సల్మాను రాహాబునందు బోయాజును కనెను. బోయాజు రూతునందు ఓబేదును కనెను. ఓబేదు యెష్షయిని కనెను. యెష్షయి రాజైన దావీదుని కనెను. ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. సొలొమోను రెహబామును కనెను.
అబియాను కనెను, అబియా ఆసాను కనెను, ఆస యెహోషాపాతును కనెను, ఎలీషా కనెను, ఉజ్జియాను కనెను, యోతానును కనెను, ఆహాజును కనెను, హిజ్కియాను కనెను, మనష్షేను కనెను, ఆమోనును కనెను, యోషియాను కనెను. కాలములో 16వ వచనం చదవండి. యాకోబు మరియ భర్త అని యోసేపుని కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు క్రీస్తు పుట్టిన దేవునికి స్తోత్రం కలుగునగాక. బోయాజు ఇప్పుడు ఎవరి వంశావళిలో చేరాడండి? యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళిలో బోయాజు చేరాడు. రాహాబు కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళిలోనే చేరింది. నయోమి కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళిలో చేరింది. మరి ఏమండి, మరి ఎంత బాగా చెప్పారు. మరి మోషే లేడేటండి, ఇక్కడ నోవాహు లేడేటండి, మరి యెషయా ఉన్నారు కానీ చాలామంది లేరు కదండి. వీరందరూ ఏమైపోయారు అంటే, ప్రియమైన బిడ్డలారా, దేవుని ప్రణాళికలో కొంతమందినే దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు కనుక వారి ద్వారాగానే ఆయన తన యొక్క వంశావళిని అభివృద్ధి చేసుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. రూతు గ్రంథం 18వ వచనం, 4వ అధ్యాయంలో 18వ వచనం మనం చదువుతాం. చూడండి, పెరేసు వంశావళి ఏదనగా పెరేసు ఎస్రోనును కనెను, ఎస్రోను రామును కనెను, రాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయసోనును కనెను, నయసోను సల్మానును కనెను, సల్మాను బోయోజును కనెను, బోయాజు ఓబేదును కనెను, ఓబేదు యెస్సయిని కనెను, యెస్సయి దావీదును కనెను, దావీదు వంశంలో యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దావీదు వంశము యేసుక్రీస్తు ప్రభు యొక్క దావీదు కుమారుడు, యోధా బెత్లెహేములో పుట్టినవాడు, దావీదు వంశంలో నుంచి గోత్రంలో నుంచి పుట్టినవాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రియమైన బిడ్డలారా, ఈ సందర్భంలో మీకు జ్ఞాపకం చేస్తున్నానండి, బోయాజు రూతును పెండ్లి ఆడడానికి కారణం దేవుని యొక్క ప్రణాళిక. నయోమి బెత్లెహేములో నుంచి మోయాబు దేశానికి వెళ్ళడానికి దేవుని యొక్క ప్రణాళిక. మోయాబు దేశంలో నయోమి తన 2 కుమారులకు 2 కోడళ్ళని అక్కడ చేయడం కూడా దేవుని యొక్క ప్రణాళిక. మరలా తిరిగి వచ్చేటప్పుడు రూతు నయోమితో రావడం కూడా దేవుని యొక్క ప్రణాళికే. రూతు బోయాజు పొలంలో పరిగేరుకోవడం కూడా దేవుని యొక్క ప్రణాళిక. బోయాజు రూతుని విడిపించడం, బంధు ధర్మాన్ని నిర్వర్తించడం దేవుని యొక్క ప్రణాళిక. ఇవన్నీ కూడా దేవుడు తన చిత్తంలో ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఉన్నటువంటి చరిత్ర ఇది. నిన్ను గూర్చి నన్ను గూర్చి కూడా దేవుడు ఒక పుస్తకంలో రాసి ఉంచాడు. నీ బ్రతికేమిటి, నీ గొడవ ఏంటి, నీ కథ ఏంటి, నువ్వు ఎంతకాలం జీవించాలి, ఎంతకాలం బ్రతకాలి, ఎప్పుడు నువ్వు చనిపోవాలి, సమస్తము లెక్కలన్నీ కూడా దేవుడు రాసే ఉంచుతాడు. దేవుని జీవ గ్రంథంలో కనుక నీ పేరు లేకపోతే నీవు నరకములో ఉంటావు, నీ పేరుంటే పరలోక రాజ్యానికి నీవు వెళతావు. అందుకే దావీదు ఒకసారి, మోషే ఒకసారి ప్రార్థన చేస్తూ ఇశ్రాయేల్ జనాంగాన్ని అందరిని చంపేయాలని నువ్వు ఉద్దేశించుకున్నావు కనుక ప్రభువా నీ జీవ గ్రంథంలో చిన్న పేరు తుడిచివేయి అన్నాడు మోషే ప్రార్థన చేస్తూ. అప్పుడు దేవుడు అన్నాడు తెలుసా, నీ పేరు తుడిచేస్తే ఏం బాగుంటుందిలే, సరేలే వాళ్ళని క్షమిస్తాను, వాళ్ళందరూ కూడా నీవు ఏర్పాటు చేయన్నాడు దేవుడు. కనుక మన పేర్లు జీవ గ్రంథంలో దేవుడు వ్రాయాలి, వ్రాసి ఉండాలి. ఆ తీర్పు రోజున మన పేరు కూడా జీవ గ్రంథంలో ఉండాలంటే భూమి మీద బ్రతుకుండగానే మన జీవితాలను, మన పరిస్థితులను మనము సరి చేసుకోవాలి, లెక్క చూసుకోవాలి. లెక్క చూసుకునే లెక్క ప్రకారము త్రాసులో మనల్ని ఉంచినప్పుడు మనము తేలిపోకుండా, బెల్షస్సరులాగా తేలిపోకుండా, బెల్షస్సరులాగా మనము పడిపోకుండా, తప్పిపోకుండా, చనిపోకుండా మన జీవితాలను విశ్వాసము చేత, ప్రార్థన చేత, దేవుని యందు భయభక్తుల చేత బలపరుచుకుని, స్థిరపరుచుకుని ముందుకు సాగుదాం. ఇక్కడ బోయాజు యొక్క జీవితం శ్రేష్టమైన జీవితం. అట్టి జీవితాన్ని మనం కూడా కలిగి ముందుకు సాగుదాం. కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, తలలు వంచండి. చిన్ని ప్రార్థన. ప్రేమల తండ్రి, కృపల దేవాందమునైన
ఎంతవరకు నైనా కొడుకులో ఉండి మాతో ఉండి మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు. నేను రూతు గ్రంథాన్ని ధ్యానం చేసుకునే భాగ్యం ఇచ్చారు తండ్రి. రూతు గ్రంథంలో నేను ప్రభా నయోమి యొక్క జీవితం, మేలిమేల యొక్క జీవితం ప్రభా, అలాగే నేను బోయాజు యొక్క జీవితం ప్రభునైనా దేవా నీ ప్రణాళికాబద్ధంగా నేను మీరు ఏర్పాటు చేసిందే కనుకనైనా నీ ఏర్పాటు ప్రకారం వారు నేను పాత్రలు కనుక పాత్రలు వారు జీవించారు. నేను నీ కృపను వారు పొందుకున్నారు. ఇదిగో నేను ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళిలో వారు కూడా నేను చేర్చబడ్డారు. నాయన మా జీవితాల్లో కూడా ప్రభునైనా నీ అందు విశ్వాసం ఉంచి, నమ్మిక ఉంచి, భక్తి కలిగి, భయం కలిగి బలమైనటువంటి జీవితాన్ని మేము జీవించడానికైనా బెల్షస్సరు లాగా మమ్మల్ని కూడా మీరు చూసినప్పుడు, మమ్మల్ని కూడా మీరు నేను ప్రభు తూకం వేసినప్పుడు మా జీవితాలు తేలిపోకుండా నీ సన్నిధానంలో మా జీవితాలు బలముగా ఉండడానికి, విశ్వాసంలో బలమనైనా, ప్రార్థనా జీవితంలో బలమనైనా, భయభక్తులు కలిగిన జీవితంలో బలము కలిగిన యథార్థమైనటువంటి జీవితాన్ని మేము కూడా కలిగి ఉండేటువంటి భాగ్యాన్ని మాకు దయచేయండి. నైనా బోయాజును మీరు ఆశీర్వదించారు, రూతును మీరు ఆశీర్వదించారు. అటు రీతిగా కూడు వచ్చినటువంటి సంఘ బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించి దీవించి అన్ని విషయాలలో కాపుదల దయచేయండి. నైనా మా ముందున్నటువంటి నైనా ప్రభు ఈ కొద్ది రోజులను, ఈ సంవత్సర కాలంలో డిసెంబర్ మాసంలో ఉన్నాం తండ్రి, 12వ నెలలో ఉన్నాం తండ్రి. మా జీవితాల్లో నైనా ప్రభు ఇప్పటికైనా మమ్మల్ని మేము సరి చేసుకుని, మమ్మల్ని మేము సరిదిద్దుకుని నీలో ప్రభు నేను ఎలాగ జీవించాలి, ఎలాగ బ్రతకాలి, ఎలాగనైనా నీ సన్నిధిలో ప్రార్థన చేయాలి, విశ్వాస జీవితాన్ని ఎలాగ మేము పెంపొందించుకోవాలో అవన్నీ నేర్చుకుని వాటి ద్వారా మేము ముందుకెళ్ళడానికి కృప చూపించామని చేసినట్టు ప్రార్థన పాత్రను చేర్చుకోమని యేసే నామని అడిగి పెట్టుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.